మాస్టర్ సివివి నమస్కారం. స్టెబిలిటీ అనేది మెమొరీ రాశి గృహంలో జన్మ పరంపర ప్రారంభం నుండి జరుగు సమస్త విషయంల వ్యూతో కూడి ఉండును. ఇది హృదయంలో ఉండునని మాస్టర్ రాసినారు. మాస్టర్ గారి నోట్స్లలో స్టెబిలిటీ అనే మాటని సందర్భోచితంగా అన్వయించుకునవలెను. మానవ రూపము నిర్మాణ స్థితిని బట్టి స్టెబిలిటీ చర్యల ఆధారంగా వివిధ పేర్లతో చెప్పినారు. తేదీ 2/1/1921 మరియు తేదీ 3/1/1921లలో వ్రాసిన నోట్స్లో చూడవచ్చును. హౌస్ స్టెబిలిటీ. ప్రతి రాశి గృహమునందు ఇంటెలిజెన్స్ క్విల్స్ ఉండును. జన్మ తీసుకునుటకు స్టెబిలిటీ ఒక్కో క్విల్ను సృజించవలెను. అప్పుడు జన్మకు రావలసిన కాల ప్రమాణం స్టెబిలిటీలో నిక్షిప్తపరచబడును. ఈ విధంగా ఒక రాశి గృహంలో ఏర్పరచబడిన లక్షణ స్వరూపమే హౌస్ స్టెబిలిటీగా భావించవచ్చును. స్టెబిలిటీ ఏ రాశి గృహంలో జన్మ పరంపర కొనసాగుచున్నదో అట్టి రాశి గృహము చే ఇవ్వబడిన హౌస్ స్టెబిలిటీని దేహంలోని స్టెబిలిటీగా చెప్పబడినది. ఇది శిశువు మొదటి శ్వాస ద్వారా దేహంలోనికి ప్రవేశించి హృదయస్థానమున ఉండును. మానవుని ఆలోచనల నాణ్యతను నిరంతరము ఆస్ట్రల్ దేహమునకు చేరవేయుచుండును. తేదీ 3/1/1921 వ్రాసిన ప్రకారము రాశి గృహమునందలి ఇంటెలిజెన్స్ క్విల్ చేత ఇవ్వబడిన భూత వర్తమాన భవిష్యత్తు కాల ప్రమాణములు స్టెబిలిటీ తనలో నిక్షిప్తపరచుకొనును. తేదీ 2/1/1921లో రాసిన ప్రకారము స్టెబిలిటీని ఫిజికల్ మెమొరీగా కూడా చెప్పినారు. స్టెబిలిటీ ఈథరిక్ బాడీ. తేదీ 2/1/1921 ఉపదేశం ఇవ్వబడి 5 సంవత్సరములకు పైబడి సాధన చేయు వారికి మృత్యువు సంభవించిన ఎడల వారి స్టెబిలిటీ మరియు ఈథరిక్ దేహం నందే ఉండును. దహనం చేసిన తర్వాత మాత్రమే అవి విడిబడును. అప్పుడు స్టెబిలిటీకి తొడుగు ఉండదు. స్టెబిలిటీ ఈథరిక్ బాడీగా ఉండును. ఇక స్టెబిలిటీని లేని ఈథరిక్ బాడీలు దేహం నుంచి విడిబడిన పిదప నియంత్రణ లేని విధముగా ప్రయాణిస్తూ క్షీణించిపోవును. కవర్డ్ స్టెబిలిటీ ఈథరిక్ బాడీ. తేదీ 2/1/1921 ఉపదేశం ఇవ్వబడిన వారలకు మృత్యు సమయంలో కేచే ప్రసారించబడి ఇవ్వబడిన బ్రీతింగ్ ఒత్తిడి స్ప్రింగ్ వలె స్టెబిలిటీని చేరును. ఈథరిక్ స్టెబిలిటీను ఆవరించుకొని ఉండి వత్తుల స్టవ్ వెలుగు వలె దేహమును విడిచి వెళ్ళును. ఇది కవర్డ్ స్టెబిలిటీ ఈథరిక్. స్టెబిలిటీ మెమొరీ. తేదీ 2/1/1921 బోరింగ్ కార్యక్రమమునకు వెలువడిన స్టెబిలిటీయే స్టెబిలిటీ మెమొరీ. బోరింగ్ అనగా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులను తొలుచుకుంటూ చేరు ప్రక్రియ. అట్టి ప్రక్రియలకు ఉపయోగపడిన స్టెబిలిటీయే స్టెబిలిటీ మెమొరీ. ఆర్గాన్ స్టెబిలిటీ. తేదీ 2/1/1921 జన్మను ప్రారంభించవలసిన మానవ రూపము పైన స్టెబిలిటీ చేరి ఉండును. పిదప మాతృగర్భంలో దేహ నిర్మాణ కార్యక్రమమును పర్యవేక్షించుచుండును.
శిశువు జన్మము తర్వాత మొదటి శ్వాస ద్వారా దేహంలో ప్రవేశించును. ఆ విధముగా ప్రవేశించిన తర్వాత ఆర్గాన్స్ స్టెబిలిటీ పనిచేయుట ప్రారంభమవును. జన్మము తర్వాత దేహ భాగములను చైతన్యం కావించు దానిని ఆర్గాన్స్ స్టెబిలిటీగా అర్థం చేసుకునవలను. గర్భమునందు దేహ నిర్మాణము కావించున్నది కుండలిని. మాస్టర్ గారు వాడిన ఈ పదముల గురించిన అవగాహన మానవ రూప నిర్మాణమును అర్థం చేసుకున్నటకు ఉపయోగిస్తుంది. కే ఈథరిక్ దేహము. మాస్టర్ సివివి గారి రచనలో ఈథరిక్ దేహము లేదా కుండలిని సూచించకు కే అని రాసినారు. సందర్భోచితంగా అన్వయించుకునవలను. తేదీ 2/1/1921. దేహం నందు క్రియాశీలంగా ఉన్నటువంటి కేను ఈథరిక్ బాడీగా పిలువబడినది. ఎందువలనంటే ఇది దేహం నందలి అన్ని అంగములు కణములను అనుసంధానింపబడి ఉండుట వలన. ఈ ఈథరిక్ దేహము శిశువు జన్మాంతరము 1 సంవత్సర కాలంలో ఏర్పడినని మాస్టరు రాసినారు. మృత్యు సంభవించినప్పుడు కే మరియు స్టెబిలిటీ యొక్క చర్యలు ఉపదేశం పొందని వారిలో ఏ విధముగా ఉండునో మాస్టర్ గారు రాసినారు. స్టెబిలిటీ భాగంలో చూడవచ్చును. మాస్టర్ గారు తలపెట్టిన మానవ దేహ పునర్నిర్మాణ ప్రక్రియలో ఈథరిక్ దేహంలో కూడా మార్పులు సంభవించును. అయితే అది అత్యంత ఉన్నత స్థితిని పొందిన మాస్టర్ గారి దేహంలో మాత్రమే సంభవించెను. మీడియంలకు అటువంటి స్థితి కలగలేదు. నేటి సాధకులకు కూడా అంతే. యోగ ఫలితము ప్రదర్శితమయ్యే సమయంలో అర్హులైన వారలకు ఈథరిక్ పరివర్తన జరుగునే కానీ ఇప్పుడు కాదు. మాస్టర్ గారు రక్త మాంసాదులతో కూడిన దేహమునకు శాశ్వతత్వం అని స్పష్టంగా చెప్పినా కూడా కొందరు మీడియంలు సాధకులు తద్విరుద్ధముగా ఈథరిక్ దేహమునకు శాశ్వతత్వం అని అసత్య ప్రచారం చేయుచున్నారు. మాస్టర్ గారి నోట్స్ను పరిశీలించవలెను. మానవ రూప ఈథర్ బాడీ. తేదీ 28/7/1919 నాటి మాస్టర్ సివివి గారి నోట్స్ నందు ఈ విధముగా రాసినారు. స్వేచ్ఛానువాదం ఆంగ్లంలో యథాతథముగా. సాయంత్రం 5:45 మానవ రూప ఈథర్ బాడీ. మానవుని భౌతిక దేహ పరిధి పైన అంతకు 2 పెద్దదైన ఈథరిక్ దేహము తలపై భాగంలో ఉండును. ఈ దేహంలో ఎట్టి అవయవములు ఉండవు. ఇది బాహ్యంలో గల వాయువును అందుకొని భౌతిక దేహమునకు కావలసిన ఒత్తిడిని ఇచ్చును. చిత్రంలో ఒక పిస్టన్ వలె పనిచేయుచుండును. ఇది భౌతికమునకు ఓవల్ కోడిగుడ్డు ఆకారంలో ఒక తొడుగును ఏర్పరచును. ఈ ఈథరిక్ కూడా అట్టి ఓవల్ ఆకారంలోనే ఉండును. సాయంత్రం 6:35 అదే విషయము. ఈ ఈథరిక్ దేహము భౌతిక శిరస్సుపై ఒత్తిడిని ఇచ్చుటలో ఈథరిక్ తలభాగం తప్ప మిగిలిన భాగమంతయు కమ్మరి తోలుతిత్తి వలె కుచించుకొని పోవును. తలపైన ఆని ఉన్న ఈథరిక్ యొక్క బేస్ పదముతో ఒత్తబడి ఉన్న పెన్ పళ్ళెం వలె ఉండును. ఈథరిక్ భౌతికమునకు ఇచ్చు ప్రెషర్ సెకన్ల వ్యవధిలో జరుగుచుండును. బాహ్యం నుంచి ఈథరిక్ అందుకున్న వాయువు ఈ విధముగా ప్రసరింపజేయుచుండును. ఈథరిక్ తల మరియు కాళ్ళ వద్ద నుంచి వచ్చిన వాయువు భౌతిక అంతర్భాగములకు అందును. మధ్య భాగం వద్ద నుంచి వచ్చిన వాయువు బాహ్యపు ఓవల్ పరిధినకు అందును. ఈ విధమైన ప్రసరణ కారణంగా ఈథరిక్లో ఖాళీ ఏర్పడి కుచించుకొని పోవును. తిరిగి వాయువుతో నిండి ఉబ్బును. ఈ ప్రక్రియకు 1 సెకను కాలం పట్టును. సాయంత్రం 7:45 భౌతిక దేహంలో తలపై గల పిస్టన్ యొక్క చర్యలు. ఈ పిస్టన్ యొక్క అడుగు భాగంలో 2 పక్కల 3 మార్గములు ఉన్నవి. వాటి ద్వారానే ఈథరిక్ నుంచి అందించిన వాయువు దేహంలోని ఎముకలపై 3 పొరలుగా
ప్రసారించును.